నాగబాబు గారికి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తున్నారంట, హ్యాపీనా? దట్స్ అబ్జల్యూట్లీ నైస్ కదా. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకే ఇవ్వాలి. నాగబాబు గారు అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో అంతా చూసుకుంటూ వచ్చారు. యాజ్ వెల్ యాజ్ హీ యాక్టెడ్ so many movies, many characters and also producer. So industry ki oka producer ga point of view తెలుసు, oka actor ga point of view తెలుసు, and ఇంకా literally born కాకపోయినా brought up in cinema industry కాబట్టి సో most of the issues, every issue 24 crafts ఆయనకు నాలెడ్జ్ ఉంది. అవుట్ సైడ్ పీపుల్ వచ్చారనుకోండి అది ఇట్స్ నాట్ నైస్. ఎప్పుడైనా ఇప్పుడు హెల్త్ మినిస్టర్ యాక్చువల్లీ ఒక డాక్టర్ని చేస్తే అమేజింగ్ గా ఉంటుంది. అట్లా సినిమా ఇండస్ట్రీ పర్సన్ అలా ఏ క్రాఫ్ట్ కి ఆ క్రాఫ్ట్ వాళ్ళని మినిస్టర్లు చేశారనుకో డెఫినెట్ గా ఆ ఫేవరబుల్ నేచర్ ఉంటుంది. అంటే అర్హుడేనా? ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఉంది కదండి. ఆయన జనసేన ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారికి సపోర్టింగ్ గానే ఆయన రాజకీయాల్లో తిరిగారు. జనసేన పెట్టినప్పుడు జనసేనతో పాటు తమ్ముడితో పాటు ఉన్నారు. ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు. అనుభవం ఎందుకు లేదు అండి? ఖచ్చితంగా ఉంది. ఇన్నేళ్ల నుంచి చూసారు కదా. ఇట్స్ మోర్ దాన్ ఒక డికేడ్ అయిపోయి మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రజారాజ్యంతో చూసి మళ్ళీ జనసేనతో ప్రయాణం చేసి చాలా ఉంది కదా. చిరంజీవి గారికి కూడా ఏదో పోస్ట్ ఇస్తారని నేను వింటున్నాను. అట్లా ఎక్స్ మినిస్టర్ కదండి, టూరిజం మినిస్టర్ కదా. అండ్ ఆయన టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు సో భారతదేశంలో ఎన్ని రకాల డెవలప్మెంట్స్ చేశారన్నది మొత్తం ఆయన లిస్ట్ తీస్తే ఎన్ని చోట్ల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు భారతదేశానికి, విదేశీయులు రావడానికి, లేకపోతే మన వాళ్ళు ఇంకో చోటికి టూరిజం ప్లేసెస్కి వెళ్ళడానికి, అక్కడ రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే అకామిడేషన్స్ అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, టూరిజం మినిస్టర్ చేయగలిగేది అవే కదా. సో అవన్నీ కొత్త వాటికి పర్మిషన్స్ ఇచ్చి ఆయన ఉన్న పీరియడ్ లోపల చేయగలిగిన హీ హాస్ గ్రేట్ హిస్టరీ. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నంత మీడియా లేదు కాబట్టి అదంతా చూపించలేకపోయారు. ఇప్పుడు గనక ఉండింటే ఆయన ఎవ్రీడే చేసే ప్రతి కార్యక్రమం అద్భుతంగా జనాలకి తెలిసేదేమో. రైట్. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ పాపం ఈ అంటే 2024లో చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఒంటరిని చేశారు ఆయన్ని. అల్లు అర్జున్ కు జరిగింది అంటే మంచి అంటారా, చెడు జరిగింది అంటారా? అంటే ఆయన ఒంటరి అయిపోయాడు మీలాగే. డెఫినెట్లీ అండి. ఇట్స్ నాట్ నైస్, ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఎందుకంటే అందరూ టార్గెట్ చేశారు. ఎట్లా టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ కి దూరం అయిపోయాడు, సో చిరంజీవికి దూరం అయిపోయాడు. ఈ ఒక్క కసి కక్ష కార్పణ్యాల దృష్టితో చూసారే తప్ప తనని వాళ్ళ ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు బావబామరుదుల బావబామరుదుల కొంపల్లో అందరికీ గొడవలు ఉంటాయి. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ బాగానే ఉంటారు, ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోతుంది. మధ్యలో దూరి ఇల్లే ప్రాబ్లం అవుతారు. అంటే కుటుంబాల జోలికి వెళ్ళకూడదు. ఏమన్నా ఉంటే ఏమన్నా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన లేట్ గా ఎవరైతే ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగిందో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. కొంచెం ఆ సినిమా టీం వచ్చేసేసి ముందుగానే స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళింటే ఇంత జరిగిండేది కాదు. అలా చిన్నవి ఉన్నాయి. ఏంటంటే పాపం అందరిది కానీ నింద ఒక్కరిది. సో అది కరెక్ట్ కాదు కదా. డెఫినెట్లీ నాట్. సో సినిమా ఇండస్ట్రీ పర్సన్ అల్లు అర్జున్ అందుకని చెప్పేసి నేను సపోర్టా కాదు. అల్లు అర్జున్ ఈజ్ మై ఫేవరెట్ హీరో. ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. అంటే ఐ లవ్ పవన్ కళ్యాణ్, బట్ ఎన్నోసార్లు నేనే కండెమ్ చేస్తాను బికాస్ ఐ డింట్ లైక్ ఇట్. నేను చెప్పేస్తా. సో అల్లు అర్జున్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇట్స్ నాట్ రైట్. మేబీ ఆయనకి సరైన గైడెన్స్ లేదు. దట్స్ వాట్ ఐ సెడ్. నేను వీడియోలు చేశాను, 3 వీడియోలు చేశాను. కానీ చిరంజీవి గారు సీఎం ని కలవడానికి ఎందుకు రాలేదు? అది కరెక్టేనా? మద్దతుగా అట్లీస్ట్ ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తే చిరంజీవి గారు రాకపోవడం ఏంటి? అంటే అది మీరు చిరంజీవి గారిని అడగాలి, నన్ను అడిగితే నాకేం తెలుసు. మీరు నాకు సంబంధం లేని విషయం కదా అది. అంటే రాలేదు కదా, దాన్ని ఎట్లా చూస్తారు అని. మేబీ ఆయన హర్ట్ అయ్యి వచ్చేమో వాళ్ళ కుటుంబ సభ్యులను అట్లా టార్గెట్ చేయడం. అలా ఎందుకు అనుకోకూడదు? అంటే అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి పడదు కాబట్టి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కలిసారు కదండి. అల్లు అర్జున్ కలిసారు కదా చక్కగా. అంటే ఆయన మద్దతుగా ఇలా ఎందుకు అనుకోకూడదు? అల్లు అర్జున్ రిఫ్యూజ్ చేయడానికే కలవలేదు అనేది అంటే తన అల్లుని హర్ట్ చేశారని కలిసి ఉండకపోవచ్చుగా. ఈ పాయింట్ ఎందుకు చూడకూడదు? ఇప్పుడు తన అల్లుడికి జరిగినా తన కుటుంబానికి జరిగినట్లే కదా. ఎవరో పరాయోడు అయితే కాదు కదా, ఓన్ బ్లడ్డే కదా తను కూడా. అంతే. ఓకే. ఇప్పుడు పోరాటం ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది, మా వరకు వచ్చింది, రైట్? సో వాట్ నెక్స్ట్? చట్టం, న్యాయం, ప్రభుత్వం.
ఓకే. మూడు. చట్టపరంగా, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగా అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం అందరి దృష్టికి తీసుకెళ్తాను. తాడిపత్రికి వెళ్తారా? ఈ ప్రభుత్వం నాకు సరైనటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చిన మాట, నేను అదే మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ, అనిత గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జస్ట్ మంత్ బ్యాక్ చాలా పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు, అలా వదిలిపెట్టకుండా ప్రభుత్వం నాకు న్యాయం చేయకపోతే అప్పుడు ఆలోచిస్తాను. మీ పార్టీ అధ్యక్షురాలు వెనక్కి తగ్గమ్మా అంటారు. మన వాళ్ళు, మన అలయన్స్ ఇక సర్లే అమ్మా, ఇక అయిపోయింది కదా, ఇది అయిపోయింది వదిలేయి అంటారు. అనరండి. యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఒక అమ్మాయిగా నేను లీగల్ ఫైట్ చేస్తున్నంత వరకు, ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను అనుకో వెనక్కి తగ్గు అంటారు. నేను లీగల్ ఫైట్ చేస్తున్నానండి. నేను చట్టపరంగా, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగానే అడుగుతున్నానంటే వెనక్కి తగ్గు అని మా పార్టీ వాళ్ళు అనరు. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆన్ దట్. ఓకే. సో ముందుకే వెళ్తారు. ఆయన శిక్ష పడే వరకు ప్రయత్నిస్తారా? అది నాకు ఏ శిక్ష ఏంటి నాకేం తెలియదు. నేను ఎవరిని అనుకోలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి దగ్గర నుంచి ఏమైతే అన్నారో, మరి అలాగా పబ్లిక్ లో నన్ను అబ్యూస్ చేసినందుకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే పక్కన వాళ్ళకు ఒక న్యాయం, పక్క పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, మన వాళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలి అన్నదే ప్రభుత్వం చేస్తేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? మేబీ అండి, అవకాశం ఇస్తే పార్టీ ఖచ్చితంగా చేస్తాను. అందులో డౌట్ లేదు. అది తెలీదు, ఇంకా ఏం అనుకోలేదు. చూద్దాం, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చాలా టైం ఉంది. పోరాటం మొదలు పెట్టాలంటే కార్యక్షేత్రం కావాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు సీరియస్ పాలిటిషియన్ అవుతా అంటున్నారు కాబట్టి, సో దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు ప్రస్తుతానం అయితే ఒక 6 months నుంచి అయితే నేను ఓన్లీ స్టేట్ లో ఏం జరుగుతుందో చూడలేదు. నా వీడియోలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం అనే దాని మీద, వాటి మీద ప్రతి సబ్జెక్ట్ ని నేను కలెక్ట్ చేసుకొని వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ జనాల కోసం నేను వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల వద్దకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యమైన విషయం. తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల వాళ్ళకే ఉంది. సో అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రమే చూస్తున్నాను. అంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తే సరిపోతుందా? ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. నా పార్టీ ఏమి ఇచ్చినా అది నాకు మహాప్రసాదం అనుకుంటాను నేను. ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా అంటే మీకు జరిగింది సీరియస్ ఇష్యూనే, బట్ మీరు ఫైట్ చేస్తున్నారు. చాలా పెద్ద వ్యక్తితో పోరాటంలోకి దిగారు. మరి మీకు ఆ మనోస్థైర్యం కలగాలి, ధైర్యం కలగాలి. మనోస్థైర్యంతో పాటు మీడియా వాళ్ళందరి సహకారం కూడా నాకు చాలా చాలా మంచిగా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల ప్రయాణం ఇది, ఒక రోజుదేం కాదు. మొదటి సినిమా దగ్గర నుంచి దాదాపు 15 ఏళ్ల ప్రయాణం. సో ఆ ప్రయాణంలో నాకు ప్రతిసారి తోడున్నది మీడియా వల్లే. ఎందుకంటే నా గొంతుని ప్రజల వద్దకు తీసుకెళ్ళింది మీడియా వల్లే. కాబట్టి ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఫర్దర్ గా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. 100% మీకు ఎప్పుడు మీరు కదిలినా మా సపోర్ట్ ఉంటుంది. మీరు ఏం చేసినా మేము మీతో ఉంటాం.